ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు ఇద్దరు తోడు దొంగలేనని అంబటి రాంబాబు మాజీ మంత్రి అన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై ఇద్దరు కుట్ర పన్నారని ఆరోపించారు. చంద్రబాబు స్వార్థ రాజకీయాలు మరోసారి బయటపడ్డాయని విమర్శించారు అంబటి రాంబాబు. ఏపీ ముఖ్యమంత్రి తీరు వల్ల రాయలసీమకు కృష్ణా జలాల వ్యవహారంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. రాయలసీమకు చెందవలసినటువంటి నీరుని మనకు రావాల్సిన వాటా ప్రకారమే ఇద్దరు కలిసి రాయలసీమకు అన్యాయం చేసేటటువంటి కార్యక్రమానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కుట్ర చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు శాసనసభలో అంత పెద్ద వ్యాఖ్యలు చేస్తే అది పెద్ద వార్త అయితే, చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి వల్ల మేనేజ్ అయ్యి ఆ రకంగా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి వస్తే ఇంకా రాష్ట్రం ఏం కావాలని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు మిత్రులే, పాత మిత్రులే, ఆయన శిష్యుడే. అయినా డబ్బుల దగ్గర వీళ్ళిద్దరికి కొన్ని సంబంధాలు ఏంటో మనకు తెలుసు. నోటుకు ఓటు కేసులో ఎలా ఇరుక్కున్నారో, ఏం చేశారో. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వీళ్ళు రాష్ట్ర ప్రయోజనాన్ని సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమానికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు దోహదం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఈ విధంగా దుర్మార్గంగా చేస్తారు. ఇక తిరుపతిలో కూడా వాటా ఆశ్చర్యం లేదు. ఏదైనా చేస్తారు. తోడు దొంగలు వీళ్ళిద్దరు కూడా.